ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఈ 5 విషయాలు తెలుసుకో, జీవితాంతం ఆనందంగా ఉంటావు. ఈ సాయిబాబా వాక్కు సత్యవాక్కు అని చెప్పి బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నీ జీవితంలో నువ్వు నీ కోరికలు తీరలేదు అని చెప్పి అనడానికి కానీ, లేదా నీకు గెలుపు అనేది రాలేదు అనేదానికైనా నువ్వు ఒక తప్పు చేస్తున్నావు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు నీ సాయి నీకు చెబుతాను. తప్పకుండా వాటిని నువ్వు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఒకవేళ వాటిని అలక్ష్యం చేసి దూరం చేసుకుంటే నీకే నష్టం. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే నీ నాశనానికి, నీ యొక్క దుఃఖానికి, నీ యొక్క కష్టానికి ఈ 5 విషయాలు ఎంతగానో నిన్ను బాధ పెడుతున్నాయి. వీటి 5ని నువ్వు దూరం చేసుకోగలిగితే నీ జీవితం అందనంత ఎత్తులో ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ సాధించే యొక్క ధైర్యం, పట్టుదల, ఆ యొక్క సామర్థ్యం నీకు వస్తాయి. జాగ్రత్తగా వినమ్మా. అందులో నువ్వు దూరం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ దూరమైనది ఈ 5 విషయాలను నువ్వు దూరం చేసుకుంటే నీకు ఆనందం నిరంతరం అవుతుంది. అది ఏంటో తెలుసా? అందరి దగ్గర సహాయం కోసం నువ్వు చేతులు చాచడం అనేది మానుకో. నువ్వు ఎవరినైతే సహాయం కోసం చేతులు చాస్తావో వాళ్ళ దగ్గర నువ్వు తక్కువ అవుతావు, నీ విలువ తగ్గించుకుంటావు. నువ్వు ఇతరులు సహాయం చేస్తారు, వాళ్ళని అడుగుదాంలే అని నువ్వు ఎప్పుడైతే ఆలోచన అనేది వస్తుందో నువ్వు కష్టపడడం మానేస్తావు. నువ్వు ఎలా గెలవాలి అన్న విషయాన్ని నువ్వే దూరం చేసుకుంటావు. నీ చేతులారా నీ యొక్క ఓటమిని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇతరుల దగ్గర సహాయం కోసం వేచి ఉండడం ఎంత తప్పో వాళ్ళ దగ్గర చేయి చాచడం కూడా నీకు అంతే నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇతరుల దగ్గర సహాయం అనేది ఎదురు చూడవద్దు. ఎదురు చూస్తే వాళ్ళు చేయలేనప్పుడు నీకు బాధగా ఉంటుంది. అన్ని విధాల నష్టమే తప్పితే లాభం అనేది ఏదీ లేదు. కాబట్టి ఎవరి దగ్గర కూడా సహాయం కోసం చేతులు చాచొద్దు, ఎదురు చూడవద్దు. ముఖ్యంగా ఇక రెండవది, నీ జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం. నీ జీవితంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. కాలానికి తగ్గట్టు కష్టాలు వస్తూ ఉంటాయి, మంచి విషయాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, బంధుత్వాలతో గొడవలు వస్తూ ఉంటాయి, డబ్బు కష్టం వస్తుంది, ఇంట్లో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మీద ఎన్నో సమస్యలు, విషయాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ, ఆ వచ్చే మార్పులు అన్నిటికీ నువ్వు భయపడడం ఆరంభిస్తే ఇక నువ్వు జీవితంలో సంతోషంగా ఎప్పుడూ ఉంటావు చెప్పు. దేనికి భయపడవద్దు. ఏ ప్రాబ్లం ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. నువ్వు కుమిలిపోయి బాధపడినంత మాత్రాన ఆ బాధ తగ్గుతుందా? ఆ సమస్య దూరం అవుతుందా చెప్పు. కాబట్టి దేన్నైనా సరే, ఎలాంటి మార్పులనైనా ఎదుర్కొందాము అనే ఒక మనస్థితికి నువ్వు వచ్చేయాలి. ఇక మూడవది, నీ యొక్క గతంలో ఏవైతే చేదు జ్ఞాపకాలు ఉంటాయో వాటినే తలుచుకొని జీవించడం ముందు మానేసేయి. నీవు ఆ చేదు జ్ఞాపకాలలోనే నువ్వు ఉండినట్లయితే ఇప్పుడు రాబోయే జీవితాన్ని, ప్రస్తుతం ఉన్న సంతోషాలని ఎలా అనుభవిస్తావు చెప్పు. గత జీవితంలో నీకు ఏదైతే చెడు అనేది జరిగిందో దాన్ని అలా జరగకుండా ఉండాల్సింది. జరిగితే ఇలా ఉండదు కదా, ఎందుకు జరిగింది, ఇలా నువ్వు ఎందుకు నెమరు వేసుకుంటూ ఉండడం వల్ల నీకే నష్టం చెప్పు. కాబట్టి గతం గతః, గతాన్ని వదిలేసేయి. గతం ఎలా ఉండిందని వదిలేసేయి. అది సుఖమా కష్టమా ఏది అయినా సరే వదిలేసేయి. రాబోయే కాలం ఎలా ఉంది, ప్రస్తుత కాలం ఎలా ఉంది అనేది నువ్వు చూసుకోవాలమ్మా. ఇక నాలుగవది, నిన్ను నువ్వే తక్కువ చేసుకోవటం. ఎప్పుడూ కూడా అలా చేయవద్దు. నా మొహానికి ఇది వస్తుందా, నాకు కూడా బాబా మంచి రోజులు వస్తాయా, నాకు కూడా ఈ అదృష్టం అనేది ఉందా, నాకు కూడా సంతోషాలు అనేవి ఉంటాయా, డబ్బు కష్టాలు అనేవి ఉండవా, అప్పుల్లోనే నేను జీవిస్తానా, ఇలాంటివి అస్సలు వద్దు. నువ్వు ఎప్పుడూ తలుచుకోవద్దు. నాకు కూడా వస్తాయా, నాకు కూడా జరుగుతాయా అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడమే కదా. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నప్పుడు నీలోని ధైర్యం, అలాగే
నీలో ఉన్న ఆ కసి తగ్గిపోతాయి, నీలో ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. కాబట్టి నీకు నువ్వు గొప్ప. ఎవరు ఎన్ని అన్నా కానీ నీలో ఉన్న ధైర్యం నీలో ఉంది, నీలో సామర్థ్యం ఉంది, నీలో అంతులేని ఉత్సాహం ఉంది. అంతేకాని ఎవరో తెచ్చిపెట్టేది కాదు. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దమ్మా. ఇక 5వది, చిన్న చిన్న విషయాల్ని లోతుగా ఆలోచించడం. చిన్న చిన్న విషయాల్ని నువ్వు ఎక్కువగా ఆలోచించి పదే పదే వాటిని నెమర వేసుకుంటూ భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేసుకొని వాటిని చూసి అవే బాధలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. నీకే నువ్వే చిన్న విషయాన్ని కూడా సృష్టించుకొని పెద్దదిగా ఊహించుకుంటున్నావు. దీనివల్ల బాధపడేది ఎవరు? నువ్వే కదా. కష్టపడేది ఎవరు? నీ మనసే కదా. కాబట్టి ఆనందాన్ని కోల్పోయేది కూడా నీ మనసే కదా. అలాంటప్పుడు ఆ చిన్న విషయాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తావు? జరిగేది మానదు, జరిగేది జరగకుండా ఆగదు. దేన్నైనా స్వీకరించడం నేర్చుకో. చిన్నదైనా పెద్దదైనా సరే జీవితంలో ఒక విషయం జరిగింది అంటే దాన్ని దాటి ఎలా వెళ్ళాలి అని నువ్వు ఆలోచించాలి. అలా కాకుండా దాన్ని వచ్చి పెద్దదిగా చేసుకొని అయ్యో ఇలా జరిగిపోయింది అని బాధపడితే లాభం లేదు. నీ మనసు బాధపడడం, గాయపడడం తప్ప నువ్వు నిరుత్సాహపడి ఏం చేయలేకుండా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ ఇలా ఉండవద్దు. ఈ 5 విషయాలు నువ్వు జాగ్రత్తగా మసులుకున్నావంటే నీకు జీవితంలో గెలుపు తప్ప మరొకటి ఉండదు. ఓటమి అనేదే నీ జీవితంలో అస్సలు ఉండదమ్మా. అర్థమైంది కదా ఎందుకు చెప్తున్నానో? కాబట్టి జాగ్రత్తగా ఈ 5 విషయాల్ని నీ మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకొని ముందడుగు వెయ్యి. నీకు ఈ సాయి తండ్రి అండగా ఉన్నాడు. మరిగా దిగులు ఎందుకమ్మా? నీ తోడుగా నేను ఉన్నాను కదా. నమ్మకంతో ముందడుగు వెయ్యి, ధైర్యంగా ముందడుగు వెయ్యి అని చెప్పి బాబాగారు అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.